ఇక ఈరోజు ఎపిసోడ్లో భాగంగా ప్రతిరోజు డీటాక్స్ గురించి మాట్లాడుతూ ఉంటాం మన ఎపిసోడ్లో. మరి ఈరోజు బ్లడ్ డీటాక్స్ అన్నది ఎలాంటి ఆహారాలు లేదంటే జ్యూసెస్ తీసుకోవడం వల్ల అవుతుందో తెలుసుకుందాం. డాక్టర్ గారు, అవయవాలకి డీటాక్స్ ఉన్నట్టే బ్లడ్కి డీటాక్స్ ఉంటుందంటారా? ఎలాంటి ఆహారాలు తీసుకుంటే కనుక డీటాక్స్ అవుతుంది? మన రక్తం క్షార స్వభావాన్ని కలిగి ఉంటుందమ్మా. అవును. ఆమ్ల స్వభావం ఉండే ఆహారాలన్నీ మనం ఎక్కువగా తిన్నప్పుడు బ్లడ్ పొల్యూట్ అవుతుంది. బ్లడ్లో వ్యర్థాలు ఎక్కువ పోగవుతాయి, డీటాక్స్ కాదు. ఓకే. అంటే బ్లడ్ని డీటాక్స్ చేయాలంటే ఆల్కలిన్ జ్యూసెస్ త్రాగాలి. సమ్మర్లో మనకి పుచ్చకాయ అనేది బెస్ట్ ఆల్కలిన్ కంటెంట్ ఉన్న పదార్థం. ఓకే. కానీ పుచ్చకాయ ముక్కలు తింటూ ఉంటాం కదా, పుచ్చకాయని జ్యూస్ రూపంలో తీసుకుంటే ఎక్కువ మొత్తంలో వెళ్ళిపోతుంది అనమాట. అలాంటి పుచ్చకాయ ముక్కలకి అన్ని పుదీనా ఆకులు వేసేసి గ్రైండ్ చేసి ఫిల్టర్ చేసేసి ఆ పుచ్చకాయ పుదీనా కాంబినేషన్ కనుక జ్యూస్ తాగితే బ్లడ్ ప్యూరిఫికేషన్ కి డీటాక్స్ కి ఈ కాంబినేషన్ అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే పుచ్చకాయలో ఉండే కొన్ని మినరల్ కంటెంట్స్ ఇవి, కొన్ని ఎంజైమ్స్ ఇవి ముఖ్యంగా మన బాడీలో ఉండే మైటోకాండ్రియాని యాక్టివేట్ చేసి కాస్త ఎనర్జీ ప్రొడక్షన్కి సమ్మర్లో మంచి కూలింగ్ ఎఫెక్ట్ ఇవ్వడానికి, బ్లడ్ డీటాక్సిఫికేషన్తో పాటు యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ పుదీనా కలిగిస్తుంది. పుదీనా కూడా మంచి చలవ. అందుకని ఈ కాంబినేషన్లో ఈ డ్రింక్ అనేది సమ్మర్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి సమ్మర్ డ్రింక్ దీన్ని అందరూ వాడి చూడండి. చూసారుగా, డాక్టర్ గారు చూపించిన విధానంలో మనమందరం కూడా బ్లడ్ డీటాక్స్ అవ్వాలంటే కనుక ఈ ఆహారాలను మీరు గుర్తుపెట్టుకోవడం మర్చిపోకండి.